అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్, అరియర్స్ క్లియరెన్స్పై జీవోలు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా డిఏ బకాయిలతో పాటుగా అరియర్స్ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి 2024 జనవరి డిఏ 3.64% అరియర్స్పై ముఖ్య సమాచారం. 2024 జనవరి డిఏ 3.64% అరియర్స్పై చెల్లింపులపై ప్రభుత్వం జీవో నెంబర్ 62 డిపార్ట్మెంట్ తేదీ వచ్చేసరికి మనకి 21/10/2025 ద్వారా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అరియర్స్ చెల్లింపుల విధానానికి సంబంధించి 10% అరియర్ కూడా ఏప్రిల్ 2026లో చెల్లింపు పూర్తయింది. మిగిలిన 90% అరియర్స్ కూడా 3 సమాన విడతల్లో చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటి విడత ఆగస్టు 2026, రెండవ విడత నవంబర్ 2026, మూడవ విడత ఫిబ్రవరి 2027. ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా ఆగస్టు 2026లో అంటే ఈ నెలలోనే మొదటి విడత డిఏ అరియర్స్ బిల్లులు ప్రాసెస్ చేయాల్సి ఉంది. కానీ ట్రెజరీ శాఖ, ఆర్థిక శాఖ నుంచి బిల్లుల ప్రాసెసింగ్పై అధికారిక సూచనలు వెలువడిన తర్వాతే చెల్లింపుల ప్రక్రియ అయితే ప్రారంభమవుతుందంటున్నారు. అలాగే నిలిచిపోయిన డిఏలో పెరుగుతున్న నష్టాలు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్తో ఎంప్లాయీస్కి అవగాహన కోసం, ప్రారంభ బేసిక్ శాలరీ వచ్చేసరికి మనకి 20,000 రూపాయలు. వార్షిక ఇంక్రిమెంట్ లభించే నెల ప్రతి సంవత్సరం జూలై నెలలో ఇంక్రిమెంట్ బేసిక్ పేకి యాడ్ అవుతూ ఉంటుంది. అయితే లెక్కింపుల్లో తీసుకున్న శాలరీ డీటెయిల్స్ కేవలం బేసిక్ పే ప్లస్ కరువు భత్యం మాత్రమే లెక్కించాం. ఇందులో హెచ్ఆర్ఏ, సీసీఏ వంటి ఇతర ఎలిమెంట్స్లు కలపలేదు. ప్రస్తుతం ఇస్తున్న 37.31%కు డిఏ మరియు రావాల్సిన అసలు డిఏలకు మధ్య వచ్చే ఖచ్చితమైన నెలవారీ నష్టం మొదటి విడత 1/7/2024 నుండి బేసిక్ పే 20,000, ప్రస్తుతం 37.31% డిఏ లెక్క వేస్తున్న నేపథ్యంలో జీతం 27,462 రూపాయలు అవ్వాలి. 20,000 బేసిక్, డిఏ 7,462. రావాల్సిన అసలు జీతం 40% వరకు ఉంటుంది, అంటే 28,008 రూపాయలు. నెలవారీ ఖచ్చిత నష్టం 546 రూపాయలు. ఇక రెండవ విడత 1/1/2025 నుండి 6 నెలల బేసిక్ పే సుమారుగా మారదు, 20,000గానే ఉంటుంది. ప్రస్తుతం 37.31% డిఏ లెక్కిస్తున్న జీతం 27,462 రూపాయలు. రావాల్సిన అసలు జీతం 41.86% డిఏతో కలిపి 28,372 రూపాయలు. బేసిక్ 20,000 మరియు డిఏ 8,372. నెలవారీ ఖచ్చితమైన నష్టం వచ్చేసరికి 910 రూపాయలు. ఇక మూడో విడతకి సంబంధించి 600 రూపాయలు ఇంక్రిమెంట్ యాడ్ అవుతుంది. వార్షిక ఇంక్రిమెంట్ కలపడం వల్ల బేసిక్ పే 20,600కి పెరుగుతుంది. బేసిక్ పెరిగిన పాత డిఏ వచ్చేసరికి 37.31% కాబట్టి 28,285. అంటే మనకి ఇక్కడ నెలవారీ ఖచ్చితమైన నష్టం 1,499 రూపాయల వరకు వస్తుంది. సో ఈ విధంగా డిఏల వల్ల చాలామంది నష్టపోతున్నారండి, డిఏలు ఇవ్వకపోవడం వల్ల. సో త్వరగతిన ఇవన్నీ కూడా క్లియర్ చేసి ప్రభుత్వ ఉద్యోగ వర్గాలకు వారి యొక్క ఆర్థిక బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు అయితే తీసుకోవాలి.